హాయ్ గురు. నమస్తే. నేను ఎస్‌కే. మీరు చూస్తుంది ఎస్‌కే వాయిస్ తెలుగు. ఈ మూవ్‌మెంట్ కోసం నేను 8 నెలలుగా ఎదురు చూసాను. అదే తిరుమల టూరు. అంటే నేను చాలా సార్లొచ్చాను. బస్సులో వచ్చినా, అలాగే పాదయాత్రలో వచ్చినా, బైక్ మీదొచ్చినా. కానీ ఫస్ట్ టైమ్ సొంత కారులో ఇలా నా కూతురు పుట్టిందని ఆ ఆనందంతో వచ్చాను. ఇక్కడి నుంచి మనకు ఫ్లైఓవర్ ఏశారు కిందకి దిగేదానికి. అంటే తిరుమలకి పోయేటప్పుడు. మామూలుగా కిందుండింది ఇదివరకు దారి. ఇప్పుడు మార్చి ఇక్కడ పైకేసినారు. ఈ కపిల్ తీర్థం సర్కిల్ ఉంది గదా! ఈ సర్కిల్ నుంచి మనకు స్ట్రెయిట్ అంటాడు. లెఫ్ట్ తీసుకుంటే మనం ఈ ఆర్చి చూపించాం గదా! దాని కింద నుంచి వచ్చినామంటే ఇక్కడ ఒక చెక్ పాయింట్ ఉంటది. ఈ చెక్ పాయింట్ దగ్గర కార్లన్నిటిని చెక్ చేస్తారు. ఇక్కడ వ్యూ గూడా చాలా బావుంటది ఫోటోలయి తీసుకునేదానికి. అంటే మన కార్‌ని తరోగా చెక్ చేసి లోపల, బయట అంతా చూసి, అలాగే లగేజ్ చెక్ చేసి, మనకు ఇక్కడ ఒక టోకెన్ ఇస్తాడు. ఈ టోకెన్ తీసుకున్నామంటే ఇక్కడి నుంచి ఇంక మన ఘాట్ రోడ్ జర్నీ స్టార్ట్ అవుతదనమాట. ఈ ఘాట్ రోడ్ జర్నీలో నేను గమనించిందేందిరా అంటే కొన్ని వ్యూ పాయింట్లు పెట్టారు. ఇక్కడ చూడండి, ఎస్పెషల్లీ ఇదైతే చాలా బావుంటది. నేను ఒక సోలోగా ఎళ్ళాను గాబట్టి కార్ పక్కనాపి ఎలా ఉంటుందో చూద్దామని పైకెక్కి చూసినాను. నెక్స్ట్ లెవెల్ ఉన్నాది. మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఫోటోలు తీసుకోకుండా వెళ్ళగాకండి. ఎందుకంటే అదొక మెమరీలాగా మనకుండిపోతది. నాకైతే ఇది చాలా బాగా అనిపిచ్చింది చూడ్డానికి. అంటే లైటింగ్ గూడా చాలా బావుందనమాట ఇక్కడ. అలాగే ఇంకా ఇక్కడి నుంచి రోడ్స్ గూడా చాలా క్లీన్‌గా ఉండాయి. అలాగే మనకు కొన్ని పాయింట్స్ పెట్టాడు. ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అవి గూడా చాలా బావున్నాయి. ఇంగా ఈ పాయింట్ నుంచి మన పుణ్యభూమి, అలాగే మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న పుణ్యక్షేత్రాలలో ప్రథమమైన క్షేత్రము తిరుమల. ఇక్కడి నుంచి మొదలవుతుంది. లోపలికి రాగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అవుతది. ఎందుకంటే చుట్టూ ఉండే వాతావరణం అంత ప్లెజెంట్‌గా ఉంటది. అక్కడి నుంచి ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. కార్ పార్కింగ్‌కి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో. ఎక్కడ గనుక డబ్బులు తీసుకోరు. నేను అక్కడి నుంచి మొక్కుబడిగా వచ్చాను కాబట్టి ముందు తలనీలాలు ఇవ్వాలని చెప్పి నేరుగా అక్కడికెళ్ళిపోయాను. అక్కడ గూడా టోకెన్ సిస్టమ్ పెట్టినారు. ఎక్కడ గనుక డబ్బులు కట్టాల్సిన పని లేదు. బ్లేడ్‌తో సహా వాళ్ళు నీట్‌గా మన జుట్టు ఫ్రీగా ఏడుకొండల వాడికి తీసేసుకుంటారు. మనం హెయిర్ కట్ చేసిన తర్వాత ఇది మన లుక్కు ఎలా ఉందో ఒకసారి చూడండి. కింద కామెంట్ మట్టుకు చేయగాకండి. ఇదయిపోగానే ఫ్రెష్ అయిపోయి నేను ఈ పాయింట్‌కొచ్చినాను. ఇక్కడైతే అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇది ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి చాలా అంటే చాలా బావుంది. నాకు చాలా నచ్చింది. అందుకని మనం గూడా కొన్ని ఫోటోలు తీసుకొని నేరుగా ఇక్కడి నుంచి దర్శనానికి బయలుదేరినాము. ఈ దర్శనంలోనే కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అంటే 300 దర్శనమని, అలాగే ఫ్రీ దర్శనమని, ఇన్‌స్టంట్‌గా గావాలంటే రూ. 10,000 దర్శనమని. అదే కొంచెం కాస్ట్‌లీ అనిపిచ్చింది. కానీ ఎంత కాస్ట్ అయినా దేవుడిని చూసే దూరం అయితే ఒకే విధంగా ఉంటుంది అందరికి. అది విషయంలో మటుకు మనం ఒప్పుకోవచ్చు. ఇదొచ్చేసి సర్వదర్శనానికి వెళ్ళే దారి. ఎందుకంటే నేను ఇదంతా చూపించాలని చెప్పి నేనిలా వెళ్ళాను. ఇక్కడికొచ్చిన తర్వాత మన ఫోన్‌లు తీసేసుకుంటారు. ఆ తర్వాత మనల్ని కంపార్ట్మెంట్‌లోకి పంపిస్తారు ఒక నంబర్ ఇచ్చి. ఆ కంపార్ట్మెంట్‌లో వెయిటింగ్ దాన్ని బట్టి మనము బయటికెళ్ళేసి కూడా మళ్ళా సేమ్ కంపార్ట్మెంట్‌లోకి రావచ్చు. ఈ ఆప్షన్ అయితే ఒకటి పెట్టినారు. అది చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు దర్శనం అనేది కొంచెం తొందరగా అయిపోతుంది. కొద్ది సార్లయితే లేట్ అయిపోతది. 12 గంటలు కూడా పట్టొచ్చు. అలాంటప్పుడు ఈ ఆప్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుతది. మనకు దర్శనం అయిపోయిన తర్వాత నేరుగా మళ్ళా లడ్డుకెళ్ళిపోయినాము. లడ్డు తీసుకొని మళ్ళా ఆనించి వచ్చి ఇక్కడ ఫోన్‌లు తీసుకోవచ్చు. మనం ఫోన్‌లు తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళా ఈ క్లిప్స్ అన్నీ గనుక ఒరిజినల్ క్లిప్సేను. అక్కడ లోపల కంపార్ట్మెంట్‌లో మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ల్యాండ్ ఫోన్ ఫెసిలిటీ కూడా కల్పించారు. ఆ ల్యాండ్ ఫోన్ నుంచి మన ఇళ్ళకి ఫోన్ చేసుకొని మన బాగోగుల గురించి చెప్పొచ్చు. అలాగే మన హెల్త్ కండిషన్ ఏదైనా ప్రాబ్లమ్‌గా ఉంటే అక్కడుండే లోకల్ హెల్ప్‌లైన్ కూడా తీసుకోవచ్చు. ఆ ఆప్షన్ అయితే ఇచ్చారు. అది నాకు బాగా అనిపించింది. అలాగే చిన్న పిల్లల్ని గాని తీసుకొస్తే ఫీడింగ్ ఫెసిలిటీ కూడా కల్పించారు. వాళ్ళకి సెపరేట్‌గా రూమ్ ఇచ్చారు. ఇక్కడ లడ్డు సిస్టమ్ గూడా మారిపోయింది. టోకెన్ ఉంటేనే మనకు ఫ్రీగా ఒక లడ్డు ఇచ్చి డబ్బులు పెట్టి కొన్ని కొనుక్కోవచ్చు. కానీ టోకెన్ లేకపోతే ఒక్క లడ్డు గూడా ఇవ్వరు. నేను సోలోగా వచ్చాను గాబట్టి, ఇక్కడే ఒక్కపొద్దు చెల్లించి పిండి తల్లిం వేసుకుంటున్నాను. ఈ పిండి తల్లిం అంటే చాలా మందికిక్కడ తెలియలేదు. దీన్ని మీ ఏరియాలో ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఆ దైవ దర్శనం అయిపోయిన తర్వాత ఈ జ్యోతి దర్శనం చేసుకోవడం, ఇక్కడి నుంచి ఈ వ్యూ చూడడం అనేది చాలా అందంగా ఉంటది. ఈ పూజా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇంక మన వాళ్ళంతా ఈ రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. రీల్సు, ఫోటోసు, అలాగే బాగా ఫేమస్ అయిన డైలాగ్ ఒకటుంది గదా! ఈసారి ఆ తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా ఎనకుండి నన్ను కాపాడినాడా! చానా పెద్దోడినై పుడుస్తాను సామే. నేనక్కడి నుంచి ఇంక స్టార్ట్ అయిపోయి కిందకి బయలుదేరాను. ఈ కిందకి బయలుదేరేటప్పుడు మనకు జర్నీ వచ్చేసి 40 మినిట్స్ ఉంటది. అదే పైకెక్కేటప్పటికి 20 మినిట్స్‌లో అయిపోతది. దానికి కారణం ఏందంటే కిందకి దిగేటప్పుడు ఎక్కువ మలుపులుంటాయి. కాబట్టి జర్నీ అనేది కొంచెం లేట్ అయితది. అలాగే మన కాలినడకన వస్తుంటారు గదా! వాళ్ళు గూడా మనకు మధ్యలో జాయిన్ అవుతా కనిపిస్తా ఉంటారు.
అది మీకు ఆన్ ద వేలో కనిపిస్తది. మీకు చూపిస్తాను. మనకు కింద ఒక టోకెన్ ఇచ్చారు గదా! జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు. ఆ టోకెన్ అనేది మళ్ళా మనం ఇక్కడ చూపియాల్సొస్తది. అందుకే పడేయకండి అని జెప్పాను. ఆ టోకెన్ స్కాన్ చేసుకొని మనం కిందకి బయలుదేరతాము. ఇక్కడి నుంచి రైట్ సైడ్‌ని చూసారా మీరు? ఇది మొన్న నేను చెప్పింది కాలినడకనోళ్ళు వస్తా ఉండేది. చెప్పాను గదా! ఇందాక టర్న్‌లు ఎక్కువుంటాయని జెప్పి. ఇక్కడి నుంచి చూడండి. ఇది మలుపు. ఇది ఒకటే మలుపు. ఇక్కడే ఉంటది. మళ్ళా కొంచెం ముందుకు పోతానే అటు తిరగాల్సొస్తది. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా, జాగ్రత్తగా దిగాల్సొస్తది. అందులోనూ వాన పడతా ఉండింది మాకైతే. కానీ ఇంత దాంట్లోనే గనక ఎవరైనా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని గనక బైక్‌లో వెళ్తే ఇది మటుకు ఆ లైఫ్ టైమ్ మెమరీలా వాళ్ళు మిగిలిపోతది. ఇక్కడి నుంచి తిరుపతిని చూసారంటే వ్యూ చాలా బాగా అనిపిస్తది. ఫైనల్‌గా మనం చెక్ పాయింట్‌కొచ్చేసాము. అక్కడి నుంచి ఇది నా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ జర్నీ. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో గనక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈసారి వ్లాగ్ వీడియో గనక చేస్తే డెఫినిట్‌గా ఒక మంచి వ్లాగ్ వీడియో లాగానే చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.